దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ ముఠా 5 లక్షల కోట్లు భూ స్కామ్ అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి దాని గురించి క్లారిటీగా మాట్లాడడం జరిగింది. అన్నదమ్ములు అనుచరుల కోసమే పాలసీ తెచ్చిన రేవంత్ పాలసీ కేబినెట్ ఆమోదం పొందకముందే భూముల డీల్స్, లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్, ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేట్కు సంతర్పణ, 30% ఎస్ఆర్ఓ రేట్లకి రెగ్యులరైజ్, అవినీతికి పరాకాష్ట, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపులు రద్దు, మెగా భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరిక అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఒక వార్త, హెచ్ఐఎల్టీపీ పేరిట 9292 ఎకరాల మింగే కుట్ర అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతుండు. ముస్లింల కర్బస్థాన్కు జాగలేదట, హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి భూమి లేదట, కానీ భూదందాలు చేయడానికి మాత్రం 9292 ఎకరాలు ఉన్నాయా, అందులో 7000 ఎకరాలు స్వాధీనం చేసుకుని దందాల కోసం కాకుండా ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి, లేదంటే వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమం వినియోగించాలి, అంతేకాని కొందరికి అప్పనంగా దోచిపెడుతూ రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నమాట. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చెయ్యరు, ఈ రేస్ కేసులో ఏమీ లేదని ఆయనకు తెలుసు, ఏ తప్పు చేయలేదు, లై డిటెక్టర్ టెస్ట్కైనా రెడీ, దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియంను కాపాడేందుకు రేవంత్ యత్నం, మీడియాతో చిట్చాట్లో కేటీఆర్. వాస్తవానికి కేటీఆర్ మాట్లాడుకొచ్చిన మాట ఏంటంటే, దేశ చరిత్రలోనే 5 లక్షల కోట్ల ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడు జరగలేదు, భూ కుంభకోణం జరిగింది, అది కూడా రేవంత్ రెడ్డి అండ్ కో, అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కావచ్చు, ఇక్కడ ఉంది అన్నదమ్ములు అనుచరుల కోసమే పాలసీ తెచ్చిన రేవంత్, పాలసీ కూడా క్యాబినెట్ ఆమోదం పొందక ముందే భూముల డీల్స్ అంట, 1,00,000 కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్. ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ ఫార్ములా కేసులో ఎట్లా మీరు 50 కోట్లు విదేశాలకు తరలించిరని చెప్పేసి మాట్లాడుకొచ్చారు ఓళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ మీద. మరి ఏ క్యాబినెట్ ఆమోదం ఇక్కడ ఈ విషయానికి వస్తే కూడా ఈ పాలసీ ఏదైనా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది, ఈ 9292 ఎకరాలు మీద రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పాలసీ తెచ్చినప్పుడు మన ఆ పాలసీకి క్యాబినెట్ ఆమోదం పొందాలా లేదా? అంటే పక్కోనికైతే ఒక న్యాయం, మీకైతే ఒక న్యాయమా? మరి ఆ పాలసీ, ఈ జాగా పాలసీ మీద కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చ చేసుకొని క్యాబినెట్ ఆమోద ముద్ర వేసుకొని చేస్తే గౌరవపదంగానే ఉంటుంది కదా. మరి ఎందుకు చేస్తలేరు? అది మీ సొంత నిర్ణయం కాబట్టి. ఎందుకంటే 1,00,000 కోట్ల భూమి అప్పనంగా వేరేటోళ్ళకి అప్పగించే ప్లాన్ ఉందంట. వాస్తవానికి ఏమంటారు అంటే, ముస్లింలకి కబ్రస్థానికి ఇచ్చడానికి జాగలేదు. ముస్లిం కబ్రస్థాన్ ఎక్కడ, మన జూబ్లీ హిల్స్లో చూసినాం మనం. వీళ్ళు కబ్రస్థానికి ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే అప్పుడే ఆర్మీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ వాళ్ళు ల్యాండ్ స్వాధీనం చేసుకుని అందరం చూసిన కథ అదంతా. అయితే కబ్రస్థాన్కి మీరు ఇయ్యడానికి సిద్ధంగా ఇయ్యడానికి జాగ దొరుకుతలేదు, ముస్లిం సోదరులు కబ్రస్థాన్కి ఇవ్వడానికి జాగ దొరుకుతలేదు, హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కూడా జాగ దొరుకుతలేదంట. వీళ్ళు మాట్లాడుతున్న మాట, కబ్రస్థాన్కి జాగలేదు, హైదరాబాద్ ఇల్లు కట్టడానికి జాగలేదు, భూదందాలు చేయడానికి మాత్రం 9292 ఎకరాలు ఉన్నాయని ఒక మాట అంటారు. అయితే దాంట్లో కేటీఆర్ కూడా ఏం మాట్లాడుతుండంటే, అందులో ఏదైతే 9292 ఎకరాలు ఉందో అందులోకేని 7,000 ఎకరాలు స్వాధీనం చేసుకొని అది దందాల కోసం కాకుండా ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి, అంటే ప్రజా అవసరాల కోసం దాన్ని వాడాలంటుంది. లేదా ఆ ల్యాండ్ను మొత్తము అమ్మేసైనా సరే ఆ ల్యాండ్ను మొత్తము, లేదంటే వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగం. దాదాపు 1,00,000 కోట్ల భూమి అంట. ఈ 1,00,000 కోట్ల భూమి, ఒకవేళ ఇదే ల్యాండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వేలం వేసి అమ్మితే ఆ వచ్చిన పైసలతోటి ఆర్థికంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా. జీతాల సమస్యలే కావచ్చు, అన్ని సమస్యలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లేని సమస్య అనేది ఒక్కటి కూడా లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రము చాలా ఆర్థికంగా వెనుకబడ్డది, లక్షల సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంది. ఎవరిని పోయి తెలంగాణ రాష్ట్రంలో కదిలిచ్చినా బాధలే ఉన్నాయి తప్ప, గోసలే ఉన్నాయి తప్ప ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న వార్త ఇంతవరకు లేదు. కేటీఆర్ అదే మాట అనుకుంటూ వచ్చిండు. అయితే ఆయనకు సంబంధించిన ఒక వార్త మొన్న నుంచి హల్చల్ అవుతుంది కదా, గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసిండు, ఈయనను ప్రాసిక్యూట్ చేయొచ్చు కేటీఆర్ని, ఏది ఈ రేస్ కేసులో, ఈ ఫార్మర్ రేస్ కేసులో చేయొచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక వార్త. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చెయ్యరని చెప్పి కూడా ఒక మాట మాట్లాడుతుండు.
అసలు నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఆ ఫార్ములా దాంట్లో లై డిటెక్టర్ కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా బహిరంగంగా అప్పటి నుంచి కేటీఆర్ చెప్తుండు, ఇప్పుడు మళ్ళీ కూడా అదే మాట చెప్తున్నాడు. మరి దీని మీద గవర్నమెంట్ ఏసీబీ మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తుందా లేదా ఏందనేది కూడా ఒకసారి మనము చూడాల్సి వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.